హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనము ప్రతిసారి చేసే బీరకాయ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి మసాలా పెట్టి కర్రీ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ప్రతిసారి కూడా బీరకాయతో ఇదే విధంగా కర్రీ చేస్తారు, అంత బాగుంటుంది. తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక అరకిలో బీరకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా కర్రీకి ఈ విధంగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల వేయించిన నువ్వులు, 2 టీ స్పూన్ల వేయించిన పల్లీలను వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా దినుసులు చూద్దాము. ఒక 4-5 లవంగాలు, 3 యాలకులు, అర టీ స్పూన్ షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకును తీసుకొని వీటన్నిటిని మిక్సీ జారులో వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిందని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్, ఒక 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుంది. చూడండి, ఈ విధంగా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. బీరకాయ ముక్కలను మనం ముందుగానే వేసి ఫ్రై చేసుకుంటే మరి పూర్తిగా మెత్తగా అవుతాయి. కాబట్టి ఇలా టమాటా వేసిన తర్వాతనే బీరకాయలు వేసి ఉడికించుకోవాలి. ఇవి త్వరగానే ఉడుకుతాయండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 చెంచా కారం వేసుకొని ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. నేను చింతపండును ముందుగానే నానబెట్టాను. ఇలా రసం తీసి వేసుకోవాలి. పులుపు వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి వేసుకోవాలి. మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, అందుకనే కాస్త నీళ్లు వేసి వేసేసుకోవాలండి. మరొక అర గ్లాస్ నీళ్లు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కస్తూరి మేతి వేసి ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాలు చల్లారనివ్వాలండి. కర్రీని కాస్త దగ్గరగా అయ్యి గ్రేవీ అంతా చిక్కబడుతుంది. అప్పుడు కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అంత దగ్గరగా అయ్యి చిక్కబడిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, బీరకాయ మసాలా కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి బీరకాయ కర్రీని ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.